కర్నూలు జిల్లా ఉచిత ఎయిర్టెల్ సిమ్ల పేరుతో తల్లికి వందనం డబ్బులు కాజేసిన ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 5 లక్షల నగదు, 105 ఏటీఎం సిమ్ కార్డులు, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్ ముంతాజ్ అనే మహిళకు ఇటీవల తల్లికి వందనం డబ్బులు ఖాతాలో పడ్డాయి. విత్డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తే అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో ఆమె కంగుతింది. గత ఏడాది 2 వ్యక్తులు ఉచిత ఎయిర్టెల్ సిమ్ల పేరుతో ఆమె నుంచి వేలిముద్రలు, ఆధార్ వివరాలు సేకరించారు. అయితే తల్లికి వందనం డబ్బులు తన ఖాతాలో జమ కాకపోవడంతో స్థానిక సచివాలయంతో పాటు ఎయిర్టెల్ కార్యాలయానికి వెళ్లి విచారించింది. ఆమె పేరుతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా ఉన్నట్లు, అందులో తల్లికి వందనం డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు విత్డ్రా చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ముంతాజ్తో పాటు పలువురు మహిళల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు కూడా ఇదే తరహాలో విత్డ్రా కావడంతో బాధితులు కర్నూలు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.